హాయ్ డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇక్కడ దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పొలం అనేది వంకాయ చెట్లు పెట్టాము. వంకాయ చెట్లు అనేటివి ఇంకా చిన్నగా ఉన్నాయి. సో ఈ వంకాయ చెట్లు అనేటివి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకు అర్థమవుతుంది. సో వ్యవసాయంలో మనకు ఎప్పుడు లక్ అనేది కలిసి వస్తుంది అనేది ఒకసారి ఒక పంటలో అబ్జర్వ్ చేస్తే మనము ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఒక్కొక్కసారి ఒక పంటలో వచ్చినంత డబ్బులు రాదు. ఓకే, ఏదో ఆపుటికి కూటికి జరగడము, లేదా చిన్న చిన్నగా బట్టలు తెచ్చుకోవడము, పిల్లల్ని చదివించుకోవడము, ఆటకే గగనమై బతికేస్తాం. కాకపోతే ఒకసారి వ్యవసాయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వ్యవసాయంలో మంచి ఫలితాలు అనేటివి ఖచ్చితంగా చూడవచ్చు. ఓకే, ఎందుకంటే ఒకసారి అలా చూస్తే అక్కడ టెంకాయ ఇది టమోటా చెట్లు మనం పెట్టాం. ఓకే, ఈ టమోటా చెట్లు అబ్జర్వ్ చేస్తే మనం ఎలా ఉంది పంట. సో ఇంకా పచ్చికాయలు ఉన్నాయి, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ టమోటాలు దాదాపు చూడండి విస్తీర్ణం ఎంత ఉందో. నియర్లీ 10 ఎకరాల పైన టమోటా అనేది పెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక్కసారిగా మంచి రేటు వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఓకే మంచి రేట్ వస్తే మన లైఫ్ లాంగ్ ఏదో గవర్నమెంట్ జాబు కూడా అంత డబ్బు చూడలేము, అంత వస్తుంది. ఓకే, ప్రైవేట్ జాబ్ అంటే ఇంకా దానంత వరస్ట్ మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే, కాబట్టి ఒకదాన్నే నమ్ముకోవద్దు. ఎడ్యుకేటర్ అయినా అన్ఎడ్యుకేటర్ అయినా ఇన్వెస్ట్మెంటు చేసే ప్లాను సరి లేకపోతే ఎంత చదివినా కూడా ఆ చదువు కూడా వేస్తే. ఓకే, సో కాబట్టి ప్రతి ఎడ్యుకేషన్ ఉండేవాడు కూడా ఒక ఉద్యోగమే, ఒకరి కింద పని చేస్తేనే జీవితం అనే విధంగా వెళ్తే వాడి జీవితంలో వెలుగు అనేది ఉండదు. ఓకే, అది టీచర్ అయినా ప్రిన్సిపాల్ అయినా ఇంకోడైనా ఏదైనా ఏ ఉద్యోగం అయినా కూడా అది చివరికి అలాగే ఉంటుంది. ఓకే, సో అలాంటి వాళ్ళని చాలా అబ్జర్వ్ చేసాం. ఓకే, శ్రీ చైతన్య స్కూల్లో చాలామంది ప్రిన్సిపాల్ చూసాం, 15 ఏళ్ళు చేసి అట్లా ఇట్లా అని. ఓకే, గవర్నమెంట్లో కూడా ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు చైతన్యలో. అతనికి ఎంత మహా అంటే అతని బతుకు చూస్తానే ఉన్నాం, 24 అవర్స్ కాసుకొని ఇబ్బంది పడుకొని 24 గంటలు దానికి కెమెరా వీడి ఇంతసేపు కుక్కలా కాసుకున్నాడా లేదా అన్నట్టు చూసే విధంగా ఉంటుంది. సో అలాంటివి ప్రైవేట్ ఉద్యోగాలు ఎవరికైనా కూడా అతని హీజ్ ఆల్సో ట్రబుల్. పాపం అతనికి కూడా చాలా ఇబ్బందిగా చాలా కష్టంగా తన జీవనాన్ని కొనసాగించేటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా మిగతా చోట్లంతా నాట్ ఓన్లీ వన్ బ్రాంచ్, నాట్ ఓన్లీ వన్ ఏరియా, సో మ్యాక్సిమం ఏరియాస్ దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్ దే ఆర్ ఫేసింగ్. సో దాట్ మనము ఒకసారి ఎంతైనా కష్టమైనా కానీ వ్యవసాయాన్ని ఒకసారి నమ్ముకోవడం అనేది జీవితంలో చేయడం ఒక ఉత్తమమైన పనిగా నేనైతే చెప్తాను. సో అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే చదువుకుంటూ ఉంటారు పిల్లలు కానీ ఇంకోరు కానీ. అక్కడ మనకు పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ప్రైవేట్ జాబ్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళు మంచి పొజిషన్కి ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు కమ్యూనికేషన్ పరంగా దే ఆర్ వెరీ డ్రాబ్యాక్. ఓకే, కమ్యూనికేషన్ లేకపోవడం వాళ్ళ జీవితాన్ని వెనక్కి నెట్టినట్టు అవుతుంది. సో దాట్ ఇప్పుడు చదివే పిల్లలు కమ్యూనికేషన్ బాగా పెంచుకోండి. ఓకే, ఇంగ్లీష్ బాగా మాట్లాడడం 100% రావాల్సిందే. రాకపోతే ఆ చదువు అనేది అంత మంచి రిజల్ట్ అనేది ఇవ్వదు, జీవితంలో అంత మంచి చేంజెస్ అనేది ఇవ్వదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ డిసిప్లిన్. కొన్ని స్కూల్స్లో నేను అబ్జర్వ్ చేసినట్టుగా డిసిప్లిన్ అనేది లేనే లేదు. ఒకవైపు పాఠం చెప్తూ ఉంటారు, ఇంకోవైపు అల్లరి చేస్తూ ఉంటారు. సో అలాంటి స్కూల్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో దట్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యం. డిసిప్లిన్ ఉంటే చదువు అనేది చదువుకోవడానికి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. చదువు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనేది అంత రాంగ్. ఓకే, నీకు ఇంట్రెస్ట్ కలగడానికి అదొక దారి అవుతుంది. సో దట్
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.